వికారాబాద్ జిల్లా తాండూరు హాస్టల్ ఘటన దురదృష్టకరమని విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ ప్రతీక్ జైన్ చెప్పారు. అన్నం సరిగా ఉడకకపోవడం వల్ల విద్యార్థులు గ్యాస్ ట్రబుల్తో బాధపడ్డారని వివరించారు. త్రాగునీటి నాణ్యత పరిశీలించేందుకు బ్యాక్టీరియాను గుర్తించేందుకు జిల్లాలోని 12,000 స్కూళ్లు హాస్టళ్లలో టెస్టులు జరుపుతున్నామని కూడా చెప్పారు. తల్లిదండ్రులు ఆధైర్యపడవద్దని విజ్ఞప్తి చేశారు. మళ్ళీ టీం పంపిస్తారు. సో అలాగే ఇక్కడికి జరగలేదు. వాటర్ అన్ని టెస్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ 6 months నుంచి. జిల్లాలో ఎన్ని సెంటర్లకు పంపించారు? 1000 మన దగ్గర స్కూల్స్ ఉన్నాయి. అంటే జిల్లా పరిషత్, ఎంపీయూపీఎస్, ఎంపీపీఎస్ 1076 ఉన్నాయి ప్రిసైజ్గా. ఒక 100 దాకా మన దగ్గర రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని చోట్ల మనం చేపిస్తున్నాం. నా దగ్గరకు 10,000 బైక్స్ ఇంకా ఆర్డర్ కూడా చేసి పెట్టి ఉన్నాం. 1 lakh rupees పెట్టి 10 rupeesకి ఒక బాటిల్ వస్తుంది. స్టాఫ్కి చెప్పుకోవచ్చు, ఒకవేళ వారు వంట సరిగా చేయలేదు అది చెప్పుకోవచ్చు ఇప్పుడు ఉన్న అబ్జర్వేషన్స్ బట్టి. కానీ దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళకి ట్రైనింగ్ చేద్దామా, మళ్ళీ వాళ్ళకి ఏం చేద్దాం, అది మనం స్టాఫ్ పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ చెప్పారు? పేరెంట్స్కి నాకు క్యూరిటీ ఒకటి, మీరు మీ పిల్లల్ని మామూలు వదిలేసి ఉండరు. మామూలు అంటే మా సిస్టమ్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మనము బాధ్యత కలిగిన ఆఫీసర్స్ అందరూ ఉన్నాము. సార్ కూడా హైదరాబాద్ నుంచి వచ్చారు, వారు కూడా ట్రైబల్ డెవలప్మెంట్ యొక్క ప్రముఖ సచివ్ అనమాట. సో మనము అన్ని చర్యలు తీసుకున్నాము. తల్లిదండ్రికి క్యూరిటీ ఒకటి, డోంట్ బిలీవ్. వాళ్ళు మీ పిల్లలు మా పిల్లలు లాగా సమానం. నేను కూడా మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాను, ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, వాళ్ళకి కొద్దిగా ధైర్యం చెప్పి, పిల్లలు కూడా ఏముంటుంది పాపం, వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ధైర్యం చెప్పాలి మనం. కానీ దాట్స్ వై నేను ఎవరికి అలౌ కూడా చేయలేదు. ఓన్లీ ప్రోటోకాల్ ప్రకారం, ప్రోటోకాల్ పాటిస్తూ రూల్స్లో ఏముంటాయి అది పాటిస్తున్నాను. అండ్ ఇది కూడా గర్ల్స్ ఇన్స్టిట్యూషన్, జెంట్స్కి కూడా అలౌ చేయలేదు. నా స్టాఫ్ కూడా గేట్ వరకు ఆగిపోతున్నారు. నా తప్ప సార్ తప్ప పిల్లల దగ్గర కూడా ఎవరు పోలేదు. సో పేరెంట్స్కి ఒకటే మీరు ఈ అన్ని ఇన్సిడెంట్స్ బట్టి ప్లీజ్ డోంట్ బి వరీ, మీరు కంగారు పడకండి. మేము అందరం ఉన్నాము, మా మొత్తం వ్యవస్థ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నాము, కలెక్టర్ లాగా స్థాయి ఆఫీసర్ మేము ఉన్నాము. సో మీ పిల్లలకి మన